రామ్ రామ్ ఫ్రెండ్స్, మోదీ ఓడిపోతే కాశ్మీర్, హైదరాబాద్, జనాగఢ్ మనదే. హఫీజ్ సయీద్ అన్న మాటలు ఇవి. ఒకప్పుడు శాంతి చర్చలు జరుపుదామని వంగి వంగి అడుక్కునేది ఇక్కడ నాయకులు, పాకిస్తాన్ ఉగ్రవాదులని కూడా. మరి ఇప్పుడు ముంబై దాడులకి సూత్రధారి, ఎందరో ప్రాణహానికి కారణం ఆ సూత్రధారి ఈ రోజున పైకి వెళ్ళిపోయాడా? మొన్న అబూ కతల్ జీలం జిల్లాలోని దినా అనే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. అబూ కతల్ ఎవరో తెలుసా? హఫీజ్ సయీద్ మేనల్లుడు. అబూ కతల్ కారులో అనుచరులతో కాన్వాయ్తో ప్రయాణిస్తుండగా సాయంత్రం 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అబూ కతల్ ప్రయాణిస్తున్న కారులో ఎవరెవరున్నారో తెలియదు, కానీ అబూ కతల్ పేరు మాత్రమే బయటికి వచ్చింది. ఆ దాడిలో అబూ కతల్తో పాటు అతని బాడీగార్డ్స్ ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోయారు. అయితే ఆదివారం రోజున ఒక న్యూస్ బయటికి వచ్చింది. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్ మరణించినట్లుగా ధృవీకరించని వార్త బయటికి వచ్చింది. అంటే అన్కన్ఫర్మ్డ్ న్యూస్. కానీ ఎప్పటిలానే పాకిస్తాన్ పరువు తీసుకోవడం ఇష్టం లేక వాళ్ళ ఇంటిలోకే వచ్చి ఒక ఉగ్రవాదిని పైకి పంపారు అంటే ఉన్న కాస్త పరువు పోతుంది అని, ఏమీ కాలేదు, అంతా బానే ఉంది, బానే ఉన్నాడు అని చెప్పుకుంటుంది. 2 ఏళ్ల క్రితం మీకు గుర్తుందా, దావూద్ని వంటవాడే విషం పెడితే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి వెళ్ళాడు అనే న్యూస్ మాత్రం బయటికి వచ్చింది. బతికే ఉన్నాడు, అంత బానే ఉంది అని చెప్పారు. కానీ ఇన్సైడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆ రోజునే దావూద్ కూడా అప్పుడే పైకి పోయాడు. బట్ ప్రపంచానికి మాత్రం ఈ న్యూస్ ఇప్పటికీ తెలీదు. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అన్ అన్కన్ఫర్మ్డ్ న్యూస్. ప్రపంచం దృష్టిలో ఇంకా బతికే ఉన్నాడు, ఎందుకంటే దావూద్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాది. అలాంటి వాడు పాకిస్తాన్లో ఉన్నాడు అంటే పాకిస్తాన్కి ఇంకా ఆంక్షలు ఎక్కువ అవుతాయి. సో చచ్చినా బతికే ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ సయీద్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక పక్క బాలోచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో రోజుకి 100 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ పైకి మేమే ఆ బిఎల్ఏ తిరుగుబాటుదారులని పైకి పంపిస్తున్నామని తెగ చెప్పుకుంటున్నారు అబద్ధాలు. మరి నిజం ఎలా తెలిసిద్ది? సో వీళ్ళ బండారం బయట పెట్టడానికి చెప్పేవన్నీ అబద్ధాలే అని నిరూపించడానికి బాలోచ్ లిబరేషన్ ఆర్మీ వీడియోస్ రిలీజ్ చేసింది. ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని ప్రాణం తీయడము, పేల్చడము అన్నీ. సో వీళ్ళ బండారం అసలు నిజమేంటో బయటపడిపోయింది. ఎంత అశక్తులుగా ఉన్నారో, వాళ్ళ సొంత సైన్యాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. అలానే ఇప్పుడు సయీద్ విషయంలో ఎవరో ఒకరు చేస్తే కానీ నమ్మరు. బట్ ఇన్సైడ్ న్యూస్ ఏంటి అంటే వాడు 72 కన్నెల దగ్గరికి అయితే పోయాడు అని. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఆ గుర్తు తెలియని వ్యక్తుల గురించి, వాళ్ళ సత్తా గురించి, వాళ్ళ వెనక ఉన్న అదృశ్య బలగం గురించి. मैं दोस्तों इंतजार लंबा नहीं कर सकता, घर में घुस के मारेंगे. ఎందుకంటే నిత్యం ఐఎస్ఐ పడగ నీడలో సంచరించే హఫీజ్ సయీద్, అతని మేనల్లుడు అబూ కతల్ల ప్రయాణ సమాచారం బయటికి ఎలా వచ్చిందంటారు? ప్రతి 5 కిలోమీటర్లకి ఒకరు ఉండి అతను క్లియరెన్స్ ఇస్తేనే, 5 కిలోమీటర్లకున్న ఒకడు క్లియరెన్స్ ఇస్తే గానీ ఆ కాన్వాయ్ ముందుకు వెళ్ళదు. ఇది ప్రయాణం మొదలైన దగ్గర నుండి గమ్యం చేరే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎవ్రీ 5 మినిట్స్కి చెక్. అలాంటి నెట్వర్క్లో ఉంటారు వీళ్ళు. హఫీజ్ సయీద్, అబూ కతల్ రా హిట్ లిస్ట్లో ఉన్నారని ఐఎస్ఐకి తెలుసు కాబట్టి గత 10 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ ఉగ్రవాదులిద్దరిని. హఫీజ్ ప్రయాణించే మార్గంలో ప్రతి 2 కిలోమీటర్లకి ఒక సేఫ్ షెల్టర్ని ఏర్పాటు చేసి, ముందు ఉన్న వాళ్ళ దగ్గర నుండి క్లియరెన్స్ రాకపోతే వెంటనే దగ్గరలో ఉన్న సేఫ్ షెల్టర్లకి తరలిచ్చేస్తారు ఈ కాన్వాయ్ని. అంత ప్రొటెక్షన్. అలాంటిది 4గురికి పైగా ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు సెమీ ఆటోమేటిక్ గన్స్తో గుళ్ళ వర్షం కురిపించారు అంటే సెల్యూట్ టు అదృశ్య శక్తులు. అండ్ ముఖ్యంగా హఫీజ్ని హౌస్ అరెస్ట్ చేశామని ప్రపంచానికి చెప్పుకుంటుంది కదా పాకిస్తాన్. అలాంటిది బయట తిరుగుతూ టపీమన్నాడు అంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో చెప్పుకోరు. అసలు వీళ్ళ బతుకులు ఒక బతుకులేనా? దిక్కుమాలిన చావు, పైకి కూడా చెప్పుకోలేని బతుకులు. వినాశకాలే విపరీత బుద్ధే. చెరపకురా చెడేవు అనేది పాకిస్తాన్ విషయంలో త్వరలోనే నిజమవుతుంది. మోడీ ఓడిపోతే కాశ్మీర్, హైదరాబాద్, జనాగఢ్ మనదే అని అన్నాడు హఫీజ్ సయీద్. వాడికి ఉన్న నమ్మకం మనకెప్పుడు వస్తుంది? బయట ఉన్న అదృశ్య శక్తులు, వ్యక్తులు మన దేశంలోనే ఉంటూ ఇక్కడ స్లీపర్ సెల్స్గా మారుతూ రాళ్లదాడులు చేస్తూ ఈ కమ్యూనిస్ట్ మేధావులను వాడుకుంటూ వాళ్ళ చాటున బతుకుతున్న అర్బన్ నక్సల్లను, ఉగ్రవాదులను కూడా ఏరివేస్తే ఈ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. బయట శత్రువులు కాదు, మన దేశంలోనే ఉంటున్న దేశ విచ్ఛిన్న శత్రువుల్ని కూడా ఏరిపారేయాలి. ఏదేమైనా దేశాన్ని ఒక దేశభక్తుడి చేతిలో పెట్టి మనమందరం చేసిన ఒక మంచి పని వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి.
ఇంకా మన వల్ల అయినంత నిజాలు తెలియచేస్తూ దేశ విచ్ఛిన్న శక్తులను ఎక్స్పోజ్ చేస్తూ ఈ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. గుర్తు తెలియని వ్యక్తులకి మరొక్కసారి ధన్యవాదాలు. జై భారత్, జై హింద్. అజ్ఞాత వ్యక్తులు నిండా ఆయుష్తో వర్ధిల్లాలి అని మనం కోరుకుందాం.